కొత్తగూడెం నియోజకవర్గం వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులతో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. అత్యవసర వైద్యం కోసం ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రి బాట పడుతున్నారు రోగపీడితులు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రైమ్ 9 ప్రత్యేక కథను చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాకాలపు సీజన్లో భారీ వర్షాలు కురవడంతో సీజనల్ వ్యాధులు రోజురోజుకు ముదురుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య లోపం, కలుషిత నీరు కారణంగా దోమకాటుకు గురై మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అధిక వర్షాలు, వరదలతో అతలాకుతలమైపోతున్న ప్రజలకు విషజ్వరాలు తోడవడంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. విజృంభిస్తున్న విషజ్వరాలతో జనం దవాఖానా బాట పడుతున్నారు. వరద కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఏజెన్సీ ప్రజలను విషజ్వరాలు చుట్టుముడుతున్నాయి. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. వరదల నుంచి కోలుకునే లోపు మలేరియా, డెంగీ విషజ్వరాల వ్యాధుల బారిన పడుతున్నారు ప్రజలు. ఇప్పుడు వచ్చే జ్వరాల గురించి విశ్లేషణలోకి వస్తున్నాను. జ్వరాలు ఈ సమయంలో వచ్చే జ్వరాలన్నీ కూడా సాధారణంగా రకాలు వచ్చేసి ఒకటి ఫ్లూ టైప్ ఆఫ్ జ్వరాలు అని చెప్పి అంటాము. ఈ ఫ్లూ టైప్ ఆఫ్ జ్వరాలు వచ్చేసి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి పాకేటి ఉంటాయి. జలుబు, దగ్గు ద్వారా సాధారణంగా పిల్లల్లో మొదలయ్యి వాళ్ళు స్కూళ్ళల్లో అట్లా వచ్చి, అంటే ఎక్కువ జనసమూహం ఉండే ప్రదేశాల్లో మొదలైతే వాళ్ళు ఇళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళ నుంచి పెద్దోళ్ళకి రావడం, ఇంకా అలా కమ్యూనిటీ స్ప్రెడ్, అంటే వ్యాధి మెల్లమెల్లగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అయితే పోతుంది. ఇవి ఫ్లూ టైప్ ఆఫ్ జ్వరాలు అంటాం. సో ఈ జ్వరాలలో ఏంటంటే సాధారణంగా జలుబు, దగ్గు, తలనొప్పి, ఒళ్ళొప్పులు, జ్వరము ఇవి సాధారణంగా కనబడే లక్షణాలు. తర్వాత వచ్చేసి ఈ డెంగ్యూ వ్యాధి లేదా చికెన్ గున్యా, ఈ వైరల్ జ్వరాలు ఈ సమయంలో అంటే ఈ వర్షాకాలంలో ప్రబలించే వ్యాధులు. ఇవన్నీ సాధారణంగా దోమల ద్వారా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి పాకుతూ ఉంటాయి అన్నమాట. ఈ జ్వరాలన్నీ కూడా విస్తరిస్తూ ఉంటాయి దోమల ద్వారా. ఈ జ్వరాల్లో వచ్చేసి మనకి తలనొప్పి, కంటి వెనుక భాగంలో విపరీతమైన నొప్పి రావడం, ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పుల జ్వరాలు. ఈ సంవత్సరంలో మేము గమనించింది అయితే ఈ కీళ్ళ నొప్పుల జ్వరాలు అంటే చికెన్ గున్యా లాంటిది ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది, అంటే ఇప్పుడు ప్రబలిస్తుంది ఎక్కువ. ఈ క్రమంలో సీజన్లో వచ్చే మలేరియా, టైఫాయిడ్ జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు కోరుతున్నారు. ప్లేట్లెట్స్ పడిపోయి నీరసం రావడం, వాంతులు రావడం విషజ్వరాల యొక్క లక్షణాలుగా గమనించాలని డాక్టర్లు చెబుతున్నారు. ఈ సీజన్లో ఒళ్ళు నొప్పులతో జ్వరాలు అధికంగా వస్తున్నాయని డాక్టర్లు తెలుపుతున్నారు. పౌష్టికాహారం, కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. క్లోరినేషన్ చేసిన నీటిని తీసుకోవాలి, వేడివేడి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. వర్షాకాలం మొదలవగానే చాలామంది విష జ్వరాల బారిన పడుతూ ఉంటారు. ఈ విష జ్వరాలు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే దోమకాటికి గురవడము, కలుషితమైన నీరు తీసుకోవడము, కలుషితమైన ఆహారము, కలుషితమైన గాలి. ఈ కారణాల వల్ల ముఖ్యంగా ప్రజలు విష జ్వరాల బారిన పడుతూ ఉంటారు. విష జ్వరాలు సోకంగానే వచ్చే మొట్టమొదటి లక్షణాలు ఏంటంటే హైగ్రేడ్ ఫీవర్స్, బాడీ పెయిన్స్ అంటే కీళ్ళ నొప్పులు రావడము, తర్వాత నీరసం రావడము, వాంతులు రావడము, కడుపు నొప్పి రావడము, ఇట్లాంటి లక్షణాలు వస్తూ ఉంటాయి. ఇవి వైరల్ ఫీవర్స్ రాగానే మీరు ఈ లక్షణాలు గ్రహించిన వెంటనే మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్ని సంప్రదించండి. ముఖ్యంగా ఈ వైరల్ ఫీవర్స్లో మీకు సివియారిటీ ఎక్కువ వచ్చే కారణాలు ఏంటంటే ఈ రక్త కణాలు పడిపోవడం మీరు గ్రహిస్తూ ఉంటారు. ఎక్కువ శాతం వర్షాకాలంలో డెంగ్యూ ఫీవర్స్, మలేరియా ఫీవర్స్ ఎక్కువ సోకుతూ ఉంటాయి. కొన్నిసార్లు చికెన్ గున్యా లాంటి జ్వరాలు కూడా వస్తూ ఉంటాయి. ఇవి వచ్చినప్పుడు మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి రక్త కణాలు టెస్ట్ చేయించుకోవడము, డెంగ్యూ పరీక్ష చేయించుకోవడము, మలేరియా పరీక్ష చేయించుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, ప్రతి ఒక్కరి ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చేసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. గుంతలను మట్టితో పూడ్చాలి, కిటికీలకు జాలీలు ఏర్పాటు చేసుకోవాలి. సాయంత్రం చీకటి పడే ముందు తలుపులు, కిటికీలు మూసేస్తే దోమలు ఇంటిలోకి రాకుండా నివారించవచ్చని వైద్య అధికారులు తెలుపుతున్నారు.